ఇంద్రా సినిమాలో నేనున్నా నానమ్మ అంటూ స్కూల్ బ్యాగ్ విసిరేసి తొడగొట్టి కుర్చీలో కూర్చున్న బాలనటుడు తేజ సజ్జా ధైర్యం చూసిన మెగాస్టార్ చిరంజీవి అప్పుడే చెప్పాడట ఇతను మంచి నటుడు అవుతాడని. మెగాస్టార్ మాటలు నిజమే అయ్యాయి. బాలనటుడు నుంచి పాన్ ఇండియా స్టార్గా తేజ సజ్జా ప్రయాణం నిజంగా అద్భుతం. ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తమ సత్తా ఏంటో చూపించిన అతి కొద్ది మంది నటుల్లో తేజ సజ్జా ఒకడు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి తేజ హీరోగా ఎదిగాడని అందరికీ తెలుసు. కానీ అతనికి తొలి అవకాశం ఎలా వచ్చింది? తేజ తల్లిదండ్రులు ఎవరు వంటి విషయాలు ఎవరికీ పెద్దగా తెలియదు. 1994 ఆగస్టు 23న తెలంగాణలోని హైదరాబాద్లో తేజ సజ్జా జన్మించాడు. అతని తండ్రి ఫార్మా కంపెనీ ఉద్యోగి కాగా తల్లి హౌస్ వైఫ్. తేజకు కృష్ణ కిరీటి అనే ఒక అన్నయ్య ఉన్నాడు. అతనికి వివాహం కూడా జరిగింది. చిన్నతనం నుంచి తేజ చాలా చురుగ్గా ఉండేవాడు. కేవలం 2 ఏళ్ల వయసులోనే చూడాలని ఉంది మూవీ కోసం తేజ కెమెరాను ఫేస్ చేశాడు. అయితే తొలి అవకాశం తేజకు అనుకోకుండానే వచ్చింది. ఓ సూపర్ మార్కెట్లో డైరెక్టర్ గుణశేఖర్కు తేజ కనిపించాడు. తేజ చురుకుతనం గుణశేఖర్ను ఎంతగానో ఆకట్టుకుంది. వెంటనే చూడాలని ఉంది సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా తేజను పరిచయం చేస్తానని గుణశేఖర్ అతని తల్లిదండ్రులను సంప్రదించాడు. అయితే తేజ ఫ్యామిలీకి ఎటువంటి సినీ నేపథ్యం లేదు. మొదట తేజను సినిమాల్లోకి పంపడానికి వాళ్ళు ఏమాత్రం అంగీకరించలేదు. కానీ గుణశేఖర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. చిరంజీవి హీరోగా నటిస్తున్నాడని చెప్పి పట్టుబట్టి తేజ తల్లిదండ్రులను ఒప్పించాడు. గుణశేఖర్ చొరవతో తేజ చూడాలని ఉంది మూవీతో నటనా ప్రస్థానాన్ని ప్రారంభించాడు. చిరంజీవి సౌందర్య జంటగా నటించిన ఈ చిత్రం 1998లో విడుదలైంది. తొలి సినిమాతోనే తేజ తెలుగు వారికి దగ్గరయ్యాడు. తన క్యూట్ అండ్ స్వీట్ యాక్టింగ్తో అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాడు. దాంతో అతని మరిన్ని సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఓవైపు చదువుకుంటూనే మరోవైపు అలా రాజకుమారుడు, కలిసుందాంరా, యువరాజు, బాచి, సర్దుకుపోదాం రండి, దీవించండి, ప్రేమ సందడి, ఆకాశ వీధిలో, ఇంద్ర, గంగోత్రి, వసంతం, సాంబా, బాలు ఇలా అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా తేజ నటించాడు. బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. చదువుకునే రోజుల్లోనే చూడాలని ఉంది సినిమాతో బాలనటుడిగా వెండి తెరపై అరంగేట్రం చేశాడు. ఆ తరువాత వరుసగా రాజకుమారుడు, కలిసుందాంరా, యువరాజు, బాజీ వంటి చిత్రాల్లో నటించాడు. ఇక ఇంద్ర చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత సాంబా, బాలు సినిమాల్లో నటించిన తేజ సీన్లు ఇప్పటికీ రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు తేజ. టీనేజ్కి వచ్చే సమయానికి చైల్డ్ ఆర్టిస్ట్గా తేజకు అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో హీరో అవ్వాలని తేజ ఫిక్స్ అయ్యాడు. 2006 నుంచి వెండి తెరకు దూరంగా ఉన్న తేజ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ పట్టా అందుకున్నాడు. చదువుకుంటున్న సమయంలోనే వైజాగ్లో ఉన్న సత్యానంద్ గారి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే చైల్డ్ ఆర్టిస్ట్గా అవకాశాలు వెతుక్కుంటూనే వచ్చినా హీరోగా మాత్రం అంత సులభంగా ఛాన్సులు రాలేదు. సినిమా ఆఫీసుల చుట్టూ తేజ విస్తృతంగా తిరిగాడు. ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నాడు. సినిమా సెట్ అయినట్లే సెట్ అయ్యి ఆగిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయినా సరే తేజ వెనకడుగు వేయలేదు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత తేజ తన సెకండ్ ఇన్నింగ్స్ను ఓ బేబీతో ప్రారంభించాడు. నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో
సమంత మెయిన్ లీడ్ను పోషిస్తే తేజ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఆ తర్వాతే తన స్నేహితుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో జాంబీ రెడ్డి మూవీతో తేజ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2021లో రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. జాంబీ కాన్సెప్ట్తో వచ్చిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ఇష్క్, అద్భుతం వంటి చిత్రాలతో నటుడిగా మరో 2 మెట్లు ఎక్కిన తేజ హనుమాన్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఓ బేబీ చిత్రంలో రాకీ పాత్రలో నటించాడు. సమంత, నాగశౌర్య లాంటి స్టార్ నటులు తేజ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో థ్రిల్లర్ చిత్రం జాంబీ రెడ్డి చిత్రంలో నటించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. డెబ్యూ హీరోగా సైమా అవార్డును సైతం అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఇష్క్, అద్భుతం వంటి చిత్రాల్లో నటించాడు. కానీ ఆ సినిమాలు ఏవీ పెద్దగా ఆడలేదు. దీంతో కెరీర్ కాస్త డౌన్ అవుతున్న సమయంలో మళ్ళీ తన ఫ్రెండ్ ప్రశాంత్ వర్మతో హనుమాన్ మూవీని ప్రకటించాడు. దాదాపు 2 సంవత్సరాలు హనుమాన్ చిత్రం కోసం కష్టపడ్డారు. పాన్ ఇండియా చిత్రంగా 2024 సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. దాంతో ఒకే రాత్రిలో పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. నిజానికి ఒకే రాత్రిలో స్టార్ కాలేదు. ఆ పేరు రావటం వెనుక ఆయన 20 సంవత్సరాల కృషి ఉంది. హనుమాన్ చిత్రం తెలుగులో కన్నా నార్త్లో అద్భుతంగా ఆడింది. తేజకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఉన్నారు. ప్రస్తుతం మిరాయ్ చిత్రంతో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు తేజ. అలాగే ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి హనుమాన్ 2 ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. లుకింగ్, మంచి కట్అవుట్, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తేజ సజ్జా మిరాయ్ చిత్రంతో యాక్షన్ హీరోగా మారాడు. లవర్ బాయ్ ఇమేజ్ మాత్రమే కాదు, పర్ఫార్మెన్స్ కూడా నిరూపించుకున్నాడు. ఇకపై వైవిధ్యమైన కథలతో ప్రయోగాలు కూడా చేయటానికి సిద్ధమవుతున్నాడు. బాల నటుడి నుంచి పాన్ ఇండియా హీరోగా ఎదిగిన నటుడు తేజ సజ్జా మరింత ముందుకు సాగాలని కోరుకుందాం. మంచి కథలతో ప్రేక్షకులను, ఆయన అభిమానులను రంజింపచేయాలి తేజ సజ్జా.